మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి. మీరు ఒకటే చెప్పండి, పిఠాపురం అద్భుతంగా ఉండాలి, చేసేస్తాం. ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు, అప్పులన్నీ తీర్చేయాలి, తీర్చేస్తాం. భారతదేశంలోనే అత్యధికమైన గొప్ప రాష్ట్రంగా ఉండాలి, రాజ్యంగా ఉండాలి, చేసేస్తాం. ఈ రోజున 21 మంది పార్లమెంటు సభ్యులతోటి ఎన్డీఏకి వెన్నుదన్నుగా నిలబడ్డాం. అలాంటిది ప్రపంచానికి వెన్నుదన్నులాగా నిలబడగలిగే శక్తి కూడా అది మనం సాధించగలం భవిష్యత్తులో. ఏం లేదు, మనం అనుకుంటే జరిగిపోద్ది. కాకపోతే దానికి చాలా ధర్మబద్ధంగా ఉండాలి ఆ కోరిక. నాకు 1000 కోట్లు కావాలి, అక్కడ ఒక 2000 ఎకరాలు కావాలి, ఋషికొండ కావాలంటే జరగదు. అబ్బే అవి అయితే జరగవు. ఇక్కడ పురోహితిక అమ్మవారి స్థలం కింద దేవాలయ భూములు ఉన్నాయి. వాటిని మనం ఎలాగైనా సరే దేవాలయ నిర్వహణాధికారికి వెళ్ళిపోయి భూములు కొట్టేయాలంటే వాళ్ళకి జరగవు ఇలాంటి పనులు. నువ్వు ధర్మాన్ని రక్షించే పనికి పూనుకుంటే అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అదే దానికి కూడా చాలా నలిగిపోవాలి, చాలా చాలా నలిగిపోవాలి. నేనేమనుకున్నానంటే నేను నలిగిపోతాను, నా తర్వాత ఇంకొకళ్ళు ఎప్పుడుకో జరుగుద్దులే అనుకున్నాను. కానీ మార్పు ఇక్కడే మొదలు పెట్టాలనుకున్నాను. నేను అనుకున్నాను, మీరు చేశారు. ఈరోజు నేను ఒకటే అనుకుంటున్నా, దానికంటే విను 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 నువ్వు పదవుల దగ్గర ఆగిపోకున్నా మాట బంగారం కదా, నువ్వు బంగారం మాట పదవుల దగ్గర ఆగిపోతే ఎట్లా? నేను ఒకటే సంకల్పం పెడదాం, ఇది పిఠాపురం సంకల్పం పెడదాం. ఈ రోజున ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను ఈ సభ. ప్రకృతి మాట మనకి శాసనం, ధర్మం మనకి శాసనం. నేను ఒకటే కోరుకోండి, ఈ రోజున మనం సంకల్పిద్దాం. ఎలాంటి సంకల్పం అంటే వజ్ర సంకల్పం. అది ఎలాంటి సంకల్పం అంటే పురోహితిక అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభుడు, ఇంకొక మూలకెళ్తే బంగారు పాపమ్మ, ఇంకొక చోటకెళ్తే ఇంకో పక్కకెళ్తే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, అన్ని సకల మతాలు సకల దేవతలు అందరూ వెలిసిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి నేను సంకల్పిస్తున్నాను, మనకి పిఠాపురం ప్రపంచానికే మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఎలాంటి మార్పు అంటే అది భారతదేశం అగ్రగామిగా ఉండాలి, విశ్వగురువుగా ఉండాలి. అరబిందో కోరుకున్నారు ఇది. ఒక రోజున భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది అని ఆయన కోరుకున్నారు, ఆయన సంకల్పించాడు. ఇది మన సంకల్పం కాదు. ఈ రోజు నేను ఆయన సంకల్పాన్ని మీ ముందుంచుతున్నాను. మన పీఠికాపురాన్ని అత్యున్నత అభివృద్ధితో కూడిన నియోజకవర్గం మొదటి లక్ష్యమైతే, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిస్తే, అది వెళ్ళి భారతదేశానికే ఒక తలమానికమైన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ను చూసి అన్ని రాష్ట్రాలు ఈ దారిలో నడవాలి అని ముందుకెళ్ళి దాని ద్వారా భారతదేశం అంటే తలెత్తి చూసుకునేలాగా ఒక 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకు ఎప్పటికీ ఏదైతే ఈ దేశ ధర్మం ఉందో అది ప్రపంచానికి చాటి చెప్పేలా, భారతదేశం శక్తి సంపన్నతని ప్రపంచానికి తెలియచేసేలా, సకల గురువులు ఇది విశ్వగురువుని చెప్పేలా, అలాంటి బలమైన వజ్ర సంకల్పాన్ని నేను సంకల్పిస్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. మీరు సీఎం అంటే డిప్యూటీ సీఎం. ఈ రోజున మిమ్మల్ని సంకల్పించమని నేను అడుగుతున్నా. భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలి. అది అయితే మనం అన్ని అయిపోతాం. దాన్ని పెట్టు, ఆకాశానికి పెట్టు, నక్షత్రాలకి పెట్టు, అంతేగాని చిన్న చిన్న పోస్టుల దగ్గరికి నేను పెట్టను. నేను ఈ రోజున కనీసం డిప్యూటీ సీఎం అయ్యానంటే నేను భారతదేశం కదిలిపోవాలి, జనసేన పార్టీ పెడితే అనుకున్న పార్టీ పెట్టినప్పుడు అంత సంకల్పించాను నేను. నా సంకల్పానికి మీరు అందరూ తోడయ్యారు. ఈ రోజున ఇంతమంది తోడయ్యారు.
అది మీరు చేశారు. అది నా శక్తి కాదు. అది చినుకు చినుకు కలిస్తేనే గాలివాన. అది అందుకని మనకి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది కాదు, ఆయనకి అది పవనం కాదు, అది పవనం కాదు, అది తుఫాన్ అని ఎందుకన్నారంటే అది నా గురించి అనలా, మీ గురించి అన్నారు మాట. చాలా మందికి తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు అనలేదు ఆ మాట. నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి మేమందరం ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, పవన్ యా ఆంధీ అన్నారు ఆయన. నాకేమనిపించింది, ఏం అర్థం చేసుకోవాలి ఈ మాటకి అంటే అంటే మనకు కూర్చోబెట్టి అర్థాలు తెలుసు కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది. నేను మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవనే సార్ అన్నాను. అంటే ఆ రోజు అన్నారు ఆ మాట. దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది. అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి. ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్లో, కూటమి వచ్చేస్తుంది. అది నాకు ఎప్పుడు అర్థమైంది, ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఓహో అదే ఆయన ఆ రోజు అన్న మాటలని. ఎందుకంటే నా గురించి మనం ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సార్, జాగ్రత్తగా కొంచెం అవసరమైతే బలం ఒక 40-50% తగ్గించుకుంటాం కానీ, తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోం కదా. సో నాకు అందుకు అనిపించింది, అంటే మీరు ఇచ్చే శక్తి లాంటిది. అది నాకు ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను. ఇది ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను. ఇది అంటే చాలాసార్లు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ వాళ్ళు ఏం చెప్తారు, దయచేసి నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది సభలకు, మేము భరించలేకపోతాం మీ వాళ్ళ శక్తిని. నేను కోరుకుంటాను నువ్వు రాకూడదు ఈ సభలు కానీ, ఎందుకంటే మాకు నైట్ మేర్ అయిపోతుంది మీ సెక్యూరిటీకి. నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే మీ జన సైనికుల శక్తి, మీ వీరమాల శక్తి మేము తట్టుకోలేకపోతున్నాను. సరదా జోక్ సీరియస్గా చెప్తున్నా. అంటే ఏముంది నేను అనుకుంటా యువతలో ఏముంది అంటే మీకు అంత లోపల అంత నలిగున్నారు మీరు. ఎవడన్నా ఒక్కడొచ్చి మాట్లాడతారా మా భావాలు? నేను గొప్ప భావాలేం మాట్లాడను, మీ భావాలే నేను మాట్లాడతాను. మీ గొంతే నా గొంతు, ఈ దేశపు గొంతే నా గొంతు, సగటు మనిషి గొంతు. నేను మీ గొంతే మాట్లాడతాను, మీ గొంతే వినిపిస్తాను, మీ వాణినే వినిపిస్తాను, మీ కలనే నెరవేరుస్తాను. మీది ఇది, నాది కాదు. సో నాకు అనిపించింది ఇలాంటి నేలకి నేనేమనుకున్నా, ఈరోజు ప్రతిసారి వచ్చి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్న 4 తరాలు అంటే నాకు ఎన్ని పనులు వచ్చినాయి. మనకెంత మేధావులు ఉన్నారండి మన చుట్టుపక్కల. ఒక్కొక్కళ్ళు ఆకలి తీర్చిన యోధులు ఎవరు నా పక్కన లేరు. నేను కూర్చుంటాను, నా పక్కన కొంచెం మంది అనుభోగులు ఉంటుంటారు, కానీ వాళ్ళెవరు రాజకీయ అనుభవాలు లేవు. మర్రెడ్డి సీని గారికి కానీ అందరూ విద్యార్థి రాజకీయాలు చేసినారు కానీ వీళ్ళెవరు సీజన్డ్ పొలిటికల్ లీడర్స్ కాదు, కానీ తప్పన ఉన్నవాళ్ళు, కసి ఉన్నవాళ్ళు. సో నాకేమనిపిస్తుంది, నేను ఏం చేయాలి దీన్ని? పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. మీకు తెలియదు పార్టీని నడపడం అంటే. అసలు ఈ పార్టీ ఉండకూడదని లెటర్లు రాసేస్తారు కొంతమంది ఎలక్షన్ కమిషన్కి. వాళ్ళు నాకు లెటర్లు పంపిస్తారు, ఈ పార్టీని అది చేశారంటే మళ్ళీ దానికి లెటర్లు పంపించి ఇంకొక మనుషుల్ని పంపించి, అసలు ఎంత వ్యయ ప్రయాసం అంటే ఈ 10 సంవత్సరాల్లో పార్టీ